Hi students, a warm welcome to KSN classes. ఇవాళ మన స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అంటే ఎంసెట్ ఎగ్జామినేషను, దాని యొక్క పద్ధతి, దాని యొక్క మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, వీటి గురించి మాట్లాడుకుందాం. మామూలుగా ఇంతకుముందు గత సంవత్సరం వరకు ఏంటంటే మామూలుగా ఇప్పుడు 160 క్వశ్చన్లు ఎగ్జామ్లో ఉంటే 80 క్వశ్చన్లు మ్యాథమెటిక్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ ఉండేవి. ఇది ఒక్కొక్కదానికి ఒక్కొక్క మార్కు, 160 మార్కులు. దీంట్లో నుంచి అంటే ఇందులో మీరు స్కోర్ చేసిన దాంట్లో 75% మార్క్స్ని తీసుకొని 25% మార్క్స్ ఇంటర్మీడియట్లో మీరు స్కోర్ చేసిన దాన్ని బట్టి, అంటే ఇంటర్మీడియట్లో ఆప్షనల్స్ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ ప్రాక్టికల్స్. ఒకవేళ బైపీసీ అయితే బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ప్రాక్టికల్స్. అంటే 600 మార్క్స్ ఉంటాయి అవి. ఈ 600 మార్క్స్లో నుంచి ఒక 25%, అంటే 600 మార్క్స్లో మీరు ఎంత స్కోర్ చేశారో దాంట్లో 25, అది 25%, ఇది 75% కలిపి ఈ దాన్ని బట్టి మనకి ర్యాంక్ డిసైడ్ చేస్తుండేవాళ్ళు. అంటే దెర్ ఇస్ అ వెయిటేజ్ ఫర్ ది ఇంటర్మీడియట్ మార్క్స్. కానీ ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వల్ల, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామే జరగలేదు కాబట్టి, ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి, ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత స్టూడెంట్స్ సరిగ్గా అటెంప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్ జరగకపోవచ్చు, జరగచ్చు. అందువల్ల ఏం చేశారంటే ఈసారి ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. అంటే ఓన్లీ ఎంసెట్లో ఎంత మార్కులు అయితే వస్తాయో దాన్ని బట్టే ర్యాంక్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద మార్పు. తర్వాత ఇంకొక మార్పు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో, అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో జరిగిన సిలబస్ ఏదైతుందో దాంట్లో 100% అంటే కంప్లీట్గా 100% సిలబస్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో మాత్రం ఇప్పుడు 70% ఆఫ్ ద సిలబస్, అంటే ఒక 30% డిలీట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలు కూడా 30% డిలీట్ చేశారు ఫస్ట్ ఇయర్లో. కానీ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు, అప్పుడు ఫుల్ సిలబస్లో రాశారు కాబట్టి ఫుల్ సిలబస్ 100% సిలబస్ని సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్లో ఒక 30% సిలబస్ని తగ్గించారు. ఈ తగ్గించినటువంటి 30% సిలబస్ ఎంసెట్లో కూడా ఉండదు. ఏ సిలబస్ తగ్గించారు అనేది ఒక బ్రోచర్ వాళ్ళు రిలీజ్ చేశారు, అది చూడొచ్చు. అంటే ఎందుకంటే అది చెప్పడం ఎందుకు కష్టం అవుతుందంటే అది చాప్టర్ వైజ్గా డిలీట్ చేయకుండా ప్రతి చాప్టర్లో కొంత కంటెంట్ని డిలీట్ చేయడం జరిగింది. అందువల్ల అది కొంచెం కష్టం అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ప్రాబబిలిటీ ఉందనుకోండి, బేయిస్ థియరం లాంటివి లేవు. ఇంటిగ్రేషన్ ఉందనుకోండి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కానీ, రిడక్షన్ ఫార్ములా కానీ ఇట్లాంటివి లేవు. అందుకని ప్రతి చాప్టర్లో కొంత పార్ట్ తీసేశాడు కాబట్టి మనం అవన్నీ చెప్పాలంటే మనం అన్ని పేపర్ దగ్గర పెట్టుకొని అన్ని చెక్ చేస్తూ చెప్పాలి. అది మీరు చూడొచ్చు, సిలబస్ కాపీలో చూసుకోవచ్చు. అంటే 30% ఆఫ్ ద సిలబస్ని తీసేయడం జరిగింది. అంటే 70%లోనే ఎగ్జామ్ జరుగుతుంది. అంటే ఏదైతే ఇంటర్మీడియట్కి 30% డిలీట్ చేశాడో ఆ 30% డిలీట్ చేసిన దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఫస్ట్ ఇయర్ 100% కంప్లీట్ సిలబస్, సెకండ్ ఇయర్ 100%లో తీసేసినటువంటి డిలీట్ చేసిన 30% పోను మిగతా 70%లో మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది. ఇది ఫస్ట్ ఎగ్జామినేషన్కి అవకాశం అన్నమాట. తర్వాత వెయిటేజ్లో ఇంతకుముందే చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ మార్క్స్కి ఎట్టి వెయిటేజీ లేదు. సిలబస్ గురించే చెప్పాను. ఇప్పుడు మనం పేపర్ మోడల్ చూసినట్లయితే మనం 3 సబ్జెక్ట్స్ అంటే ఎంసెట్ వెయిటేజ్ని తీసుకున్నట్లయితే ఎంసెట్ పేపర్ని, ఎంసెట్లో 3 సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి. దీంట్లో 80 మార్క్స్ ఉంటాయి, 80 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈ 80, 40 అన్నిటికీ ఈక్వల్ మార్క్ ఉంటుంది. దాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంది అని. అంటే మ్యాథమెటిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ రెండు కలిపితే ఎన్ని మార్కులు వస్తాయో ఇక్కడ అన్ని మార్కులు ఉన్నాయి. సహజంగా ఎవరైనా ఒక స్టూడెంట్ కనుక 80లో కనీసం ఒక 50 మార్కులు కనుక ఇక్కడ చేయగలిగినట్లయితే ఈ రెండింట్లో కలిసి ఇంకొక 30 మార్కులు చేసిన 80 మార్కులు కనుక చేయగలిగితే
సుమారుగా ఒక సీట్ వచ్చేటువంటి ఒక ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. జనరల్గా ఇప్పుడు ఈ మొత్తంలో ఈ 160 మార్కులు 160 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్కి ఒక మార్కే కాబట్టి 160 క్వశ్చన్స్ 160 మార్కులు ఉంటాయి. ఎవరైనా ఒక స్టూడెంట్కి 135 ప్లస్లో కనుక వచ్చినట్లయితే అంటే 135 ఆర్ మోర్ దెన్ దాట్ వచ్చినట్లయితే అతనికి బిలో 500 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. బిలో 500 ర్యాంక్ వచ్చే అవకాశం కనపడుతుంది. 120 ప్లస్ అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇంతకు ముందు 2020 వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్. ఇప్పుడు 2021లో ఈ సిలబస్ తీసేయడం వల్ల కానీ ఇతరత్ర కానీ కొద్ది మార్పులు రావచ్చు. పెద్దగా మార్పులు ఏం రావు. స్టూడెంట్ ఎంత ఇంటెలిజెన్స్ వచ్చినా ఏం జరిగినా ఎవ్రీ ఇయర్ అదే రకంగా ఉంటుంది. కాబట్టి 120 ప్లస్లో వస్తే బిలో 2000 ర్యాంక్ వరకు రావచ్చు. అదే 100 నుంచి 105 అలా కనుక వచ్చినట్లయితే బిలో 4000 వరకు రావచ్చు. బిలో 4000 ర్యాంక్ వరకు రావచ్చు. ఈ బిలో 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కోరుకున్నటువంటి బ్రాంచెస్ కానీ టాప్ గవర్నమెంట్ కాలేజ్ అంటే టాప్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినప్పుడు వాళ్ళు కోరుకున్న బ్రాంచ్ రాకపోతే ఇంకొక గవర్నమెంట్ కాలేజ్లో చూసుకుంటారు. సమ్హౌ దే విల్ డెఫినెట్లీ గెట్ ఎ సీట్ ఇన్ టాప్ గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడికి వచ్చేటికి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో వస్తుంది. అంటే కొన్ని గవర్నమెంట్ ఉండొచ్చు, కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉండొచ్చు. వీటిలో ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేటికి మంచి కాలేజెస్లో 4000 ర్యాంక్ అంటే మంచి కాలేజ్, రెప్యూటెడ్ కాలేజ్, ఆ పైన వచ్చినటువంటి 2000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళకి వచ్చేంత రాకపోయినా మంచి కాలేజెస్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం కనుక స్కోర్ చేయగలిగితే ఇలా ఉంటుంది. అయితే ఇలా స్కోర్ చేయగలగాలి అంటే మనం ఇక్కడ ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్కులు చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఈ 160 క్వశ్చన్స్లో కూడా మ్యాక్సిమం ఒక 15 నుంచి 20 క్వశ్చన్లు మాత్రమే డిఫికల్ట్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. మిగతావన్నీ కూడా ఈజీ ఆర్ మోడరేట్గానే ఉంటాయి. అంటే మిగతా 140 క్వశ్చన్స్ అంటే 15 to 20 అన్నాను, రఫ్లీ 140 క్వశ్చన్స్ ఈజీగాను మోడరేట్గాను ఉండే అవకాశం ఉంటుంది. ఈజీ అండ్ మోడరేట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్లో మెయిన్గా మనకి సబ్జెక్ట్ స్కిల్స్ ఎంత ఉన్నాయనే దానికంటే మనకి టైం ఫ్యాక్టర్ని ఎలా మెయింటైన్ చేయగలం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 160 క్వశ్చన్ని 180 నిమిషాల్లో చేయాలి. 3 అవర్స్లో చేయాలంటే నిమిషానికి ఒక బిట్ చేయగలగాలి. అంటే నిమిషానికి ఒక బిట్ చేయగలగాలంటే ఇందులో చాలా టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. అందుకే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ని అవి ఫార్ములాస్ కింద గుర్తుపెట్టుకుంటారు, అవి టిప్స్ కింద గుర్తుపెట్టుకుంటారు. అంటే కొన్ని ట్రిగనామెట్రీలో కానీ వాటిలో కానీ కొన్ని స్టేట్మెంట్స్, ఉదాహరణకి a + b + c = 180, tan a + tan b + tan c = tan a tan b tan c, అది గుర్తుపెట్టేసుకుంటారు. అట్లా చాలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని అవి వచ్చినప్పుడు డైరెక్ట్గా రాయడం, వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా వాటిని అప్లై చేయడం. అంటే ఎక్కువ మెమొరీ బేస్డ్ ఎగ్జామ్ ఇదంతా మెమొరీ బేస్డ్, అంతేగాని ఎక్కువగా వర్కౌట్ చేసేటువంటి విధానం కాదు. ఒక 15-20 క్వశ్చన్స్ తప్పట్లేదు. అలాగే ఎక్కువ క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫార్ములా బేస్డ్గా ఉండేవి అంటే మనకి థరోగా ఫార్ములాస్ తెలియడం, రెగ్యులర్గా ఉండే ఫార్ములాస్ కాకుండా పుస్తకంలో ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఫార్ములాస్ కింద తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ని గుర్తుపెట్టుకొని వాటిని అప్లై చేస్తే వేరే లెక్క చేయడం. ఉదాహరణకి a + b = 45 degrees, 1 + tan a × 1 + tan b అంటాడు. అనగా వెంటనే 2 అని చెప్పాలి. అలాంటివి కొన్ని గుర్తుపెట్టుకోగలిగితే అవి వేరే చోట ఉంటుంది. అలా మెమొరీ బేస్డ్ గాను ఫార్ములా బేస్డ్ గాను ఈ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఎక్కువగా నేను మ్యాథమెటిక్స్ గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఐ బీయింగ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు స్పీక్ రిగార్డింగ్ ది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఎందుకంటే కొంత అవేర్నెస్ కూడా నాకు తక్కువగా ఉంటుంది. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ తెలుసుంటుంది కాబట్టి మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నాను. పైగా ఎక్కువ మేజర్ పార్ట్ మ్యాథమెటిక్సే కాబట్టి మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నాను. ఇది జనరల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉండేటువంటి విషయం.
ఇకపోతే మనకి ఎక్కువగా మ్యాథమెటిక్స్ చూసినట్లయితే, ఎక్కువగా మ్యాథమెటిక్స్ని తీసుకున్నట్లయితే ఈ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఇయర్ నుంచే జనరల్గా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవ్రీ ఇయర్ పేపర్ని చూసినట్లయితే ఫస్ట్ ఇయర్లో అప్రాక్సిమేట్లీ 45 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం, సెకండ్ ఇయర్లో ఇంకా 45 పోతే 35 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే మనకి ఫస్ట్ ఇయర్లో టాపిక్స్ ఎక్కువ ఉండటం వల్ల, అంటే టాపిక్స్ అంటే డిఫరెంట్ టాపిక్స్. అంటే ఇప్పుడు ఆల్జీబ్రా అన్నా అనుకోండి, ఫస్ట్ ఇయర్లోనూ ఆల్జీబ్రా ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఆల్జీబ్రా ఉంటుంది. క్యాలిక్యులస్ అన్నా అనుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. జామెట్రీ అన్నా అనుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. అదే ఇప్పుడు మనం ట్రిగనామెట్రీ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇయర్లో మాత్రమే ఉంటుంది. వెక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇయర్లో మాత్రమే ఉంటుంది. 3 డైమెన్షనల్ జామెట్రీ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది. ఇట్లా ఫస్ట్ ఇయర్లో కొన్ని టాపిక్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఎక్కువగా అలా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఆల్జీబ్రా తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా 25 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. నేను ఇది కావాలంటే చాప్టర్ వైజ్గా కూడా చెప్తాను. ఆల్జీబ్రా క్యాలిక్యులస్ తీసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా ఒక 20 క్వశ్చన్లు వచ్చే అవకాశం కనపడుతుంది. అలాగే మనం కోఆర్డినేట్ జామెట్రీ తీసుకున్నట్లయితే ఈ కోఆర్డినేట్ జామెట్రీలో అప్రాక్సిమేట్గా మనకి ఒక 15 క్వశ్చన్లు దాకా వచ్చేట్టుగా ఉంది. ట్రిగనామెట్రీ ఓన్లీ ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది, వెరీ లక్కీ. మనకి సెకండ్ ఇయర్లో లేదు. ట్రిగనామెట్రీలో రఫ్లీ 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. వెక్టర్స్ అండ్ 3D ఇవి కూడా ఫస్ట్ ఇయర్లోనే ఉంటాయి. మనకి యాక్చువల్గా వెక్టర్స్ థియరీ ప్రకారంగా అయితే కష్టంగా ఉంటాయి, కానీ ప్రాబ్లమాటిక్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. ఈ రెండు కలిపి కూడా 10 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో ఫస్ట్ ఇయర్లో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్లో ఏమొస్తాయి. ఫస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ చూసినట్లయితే, ఫస్ట్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్లీ 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మ్యాథమెటికల్ ఇండక్షన్ తీసుకున్నాం అనుకోండి, మ్యాథమెటికల్ ఇండక్షన్ తీసుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది. మనం దీన్ని బట్టి కూడా చదువుకోవచ్చు ఏ చాప్టర్లు ఎన్ని వస్తాయని. మ్యాట్రిసెస్ తీసుకుంటే సుమారుగా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఒక 7 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ ఇయర్లోకి వచ్చినట్లయితే కాంప్లెక్స్ నెంబర్స్, మనం కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఆల్జీబ్రాలోనే క్యాలిక్యులేట్ చేస్తాం. 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. డివాయిస్ థీరం తీసుకుంటే డివాయిస్ థీరంలో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ దీంట్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బైనామియల్ థీరం తీసుకుంటే 2 క్వశ్చన్లు వస్తాయి. పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇది తీసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ వస్తుంది. ప్రాబబిలిటీ తీసుకుంటే దీంట్లో సుమారుగా 3 క్వశ్చన్లు వస్తున్నాయి. స్టాటిస్టిక్స్ తీసుకుంటే దీంట్లో 2 క్వశ్చన్లు వస్తున్నాయి. ఇవన్నీ కలిపి 4, 6, 7, 9, 10, 12, 12 + 5 17. ఇక్కడ ఒక 7, ఇవి ఒక 17, అంటే 24 క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ ఎక్కడైనా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, ఎక్కడైనా అడ్జస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇది ఆల్జీబ్రాలో ఉన్నటువంటి ఒక పర్టికులర్ వెయిటేజ్. ఇప్పుడు మనం క్యాలిక్యులస్ చూద్దాం ఎలా ఉంటుందని. క్యాలిక్యులస్ తీసుకున్నట్లయితే మనం క్యాలిక్యులస్ తీసుకున్నాం అంటే ఫస్ట్ ఇక్కడ ఊరికే రాసాను ఆల్జీబ్రా మనకి 25 వస్తాయని, నెక్స్ట్ క్యాలిక్యులస్ తీసుకుంటే 20 వస్తాయని, కోఆర్డినేట్ జామెట్రీ తీసుకుంటే ఒక 15 వస్తాయని, ట్రిగనామెట్రీ తీసుకుంటే రఫ్లీ ఒక 10 వస్తాయని, వెక్టర్ ఆల్జీబ్రా తీసుకున్నట్లయితే
ఒక 10 వస్తాయి. ఇవి చెప్పాను. ఇప్పుడు ఇది ఆల్జీబ్రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులస్ కనుక తీసుకున్నట్లయితే, ఫస్ట్ ఇయర్ తీసుకుంటే క్యాలిక్యులస్లో లిమిట్స్ టాపిక్లో 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కంటిన్యూటీలో ఒక క్వశ్చన్ వస్తుంది. జనరల్గా డిఫరెన్షియబిలిటీ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎంసెట్లో డిఫరెన్షియబిలిటీ మీద క్వశ్చన్స్ అడగట్లేదు, డిఫరెన్షియేషన్ మీద అడుగుతారు. డిఫరెన్షియేషన్ మీద, డిఫరెన్షియబిలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. రేట్ మెజర్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే టాంజెంట్ నార్మల్స్, టాంజెంట్ అండ్ నార్మల్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే మీన్ వాల్యూ థీరమ్స్, మీన్ వాల్యూ థీరమ్స్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే మ్యాక్సిమా అండ్ మినిమా, మ్యాక్సిమా అండ్ మినిమా, దీంట్లో 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి లెక్క పెట్టినట్లయితే 2, 3, 4, 5, 6, 7, 8, 10 క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ దగ్గరగా. సెకండ్ ఇయర్ తీసుకున్నట్లయితే దీంట్లో మనం ఇది ఫస్ట్ ఇయర్, మనం సెకండ్ ఇయర్ కనుక తీసుకున్నట్లయితే సెకండ్ ఇయర్లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనకి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏరియాస్ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దీంట్లో 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి 5, ఇవి ఒక 3, 8 క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 2, 3, 4, 5, 6, 7, 8, 10. సో ఇక్కడ రఫ్లీ మనకి 18 క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే కొంచెం అడిట్గా రావచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనం సెకండ్ ఇయర్లో ఈ టాపిక్స్లో ఏ టాపిక్ను కూడా వాళ్ళు డిలీట్ చేయాలి. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది, ఇప్పుడు డిమాయిస్ థీరమ్ని ఇది తీసేసాడు, ఈ డిమాయిస్ థీరం ఇది లేదు, ఇప్పుడు మీరు మళ్ళీ చూసుకోవచ్చు ఒకసారి. ఇంకా మిగతావన్నీ ఉన్నాయి, అంటే కొన్ని టాపిక్స్ లేవు. అదే ఇక్కడికి వచ్చేది ఏరియాస్ కంప్లీట్గా లేదు అసలు లెసన్. అంటే ఈ ఏరియాస్లో వచ్చిన క్వశ్చన్ని ఎక్కడో ఒకటి అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి 24 మార్కులకే అడ్జస్ట్ అయినాయి. ఇవి ఇక్కడ మనం చూసినట్లయితే 2, 3, 4, 5, 6, 7, 8, 10, ఇవి 10 మార్కులు అడ్జస్ట్ అయినాయి. 10, ఇవి ఒక 3, 2, 5, 6, 8, 18 మార్కులకి అడ్జస్ట్ అయినాయి. ఈ ఏరియాస్లో వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటో దాంట్లోకి కలిపేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ వచ్చేసేసి అంటే ఇప్పుడు మనం జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వేరు, ఇక్కడ కొద్దిగా అడిగిగా ఉంటాయి. ఆల్జీబ్రాలో మనకి ఇక్కడ 24 మార్కులని, క్యాల్కులస్లో మనకి 18 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ చూద్దాం. కోఆర్డినేట్ జామెట్రీ చూస్తే ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ఇంట్రడక్షన్ టాపిక్లో, ఇంట్రడక్షన్ అంటే దాంట్లో చాలా ఉన్నాయి. ఏరియాస్ అని, ఏరియాస్ ఆఫ్ ది ట్రయాంగిల్స్, ఏరియాస్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్స్ అని అన్ని, దాంట్లో 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. లోకస్ దీంట్లో ఇంకొక క్వశ్చన్ వస్తుంది. చేంజ్ ఆఫ్ యాక్సెస్ దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. స్ట్రెయిట్ లైన్స్, స్ట్రెయిట్ లైన్స్లో 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. పెయిర్ ఆఫ్ లైన్స్, పెయిర్ ఆఫ్ లైన్స్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. టోటల్లీ ఇది 2, 3, 4, 6, 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం కనుక సెకండ్ ఇయర్ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ సర్కిల్స్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో
ఒక క్వశ్చన్ వస్తుంది, పెరాబోలాలో 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎలిప్స్లో 1, హైపర్బోలాలో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 4, 6, 8 క్వశ్చన్స్ వస్తుంది. 8 + 7 టోటలీ ఇది 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది జామెట్రీలో 15 మార్కులు వచ్చే అవకాశం కనపడుతుంది. 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం. నెక్స్ట్ విల్ గో విత్ ట్రిగనామెట్రీ. ట్రిగనామెట్రీలో ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ టాపికే, సెకండ్ ఇయర్లో లేదు ఇది. కాబట్టి దీన్ని ఓన్లీ ఫస్ట్ ఇయర్ కాబట్టి దీన్ని చక్కగా చదువుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ ట్రిగనామెట్రికల్ రేషియోస్ అంటాం. ట్రిగనామెట్రికల్ రేషియోస్. దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. కాంపౌండ్ యాంగిల్స్ అంటాం. దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్స్. దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. జనరల్ ఈక్వేషన్స్, ట్రిగనామెట్రికల్ ఈక్వేషన్స్ అని, జనరల్ ఈక్వేషన్స్ అని అంటూ ఉంటాం. దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఇన్వర్స్ ట్రిగనామెట్రికల్ ఫంక్షన్స్. దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. పీరియాడిసిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్, అంటే మ్యాక్సిమం మినిమం వాల్యూస్. దీంట్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ హైపర్బాలిక్ ఫంక్షన్స్. దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. దీంట్లో సుమారుగా 3 క్వశ్చన్స్ వస్తాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ. సో యు ఆర్ గెటింగ్ 11 క్వశ్చన్స్ ఫ్రమ్ ట్రిగనామెట్రీ. ఇంకా లాస్ట్ టాపిక్ వెక్టర్స్ చూసుకున్నట్లయితే అడిషన్ ఆఫ్ వెక్టర్స్. అడిషన్ ఆఫ్ వెక్టర్స్. దీంట్లో 2. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. దీంట్లో 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే టోటల్లీ వెక్టర్స్లో 6 మార్క్స్ వస్తాయి. 3D తీసుకున్నట్లయితే 3 డైమెన్షనల్ జియోమెట్రీ, కోఆర్డినేట్స్లో ఒక క్వశ్చన్, DC's DRస్లో ఒక క్వశ్చన్, లైన్స్లో ఒక క్వశ్చన్, ప్లేన్స్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవి 4 క్వశ్చన్స్ వస్తాయి. టోటలీ ఈ 2 కలిపి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి 10 వస్తున్నాయి. ఇది +1 అంటే ఇది +1 అంటే ఇది 10, ఇది +1 అంటే ఇది 11, ఇది 15, ఇది -2 అంటే ఇది 18, ఇది -1 అంటే 24. అట్లా వస్తున్నాయి. 10 + 11 21, 36, 40, 60, 78 క్వశ్చన్స్కి వెళ్తుందో 2 క్వశ్చన్స్ ఎక్కడైనా రావచ్చు. ఇక్కడ మన వెక్టర్స్ అండ్ 3D, వెక్టర్స్ అండ్ 3D ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. 21, 36, 40, 60, 78 2 క్వశ్చన్స్ ఎక్కడొక్కడ అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు జనరల్గా నేను చెప్పింది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలకి అయితే ఇవి తీసేశారు తప్ప మీరు ఎంసెట్ రాసే వాళ్ళకి ఇవన్నీ ఉన్నట్టే, అన్ని టాపిక్స్ ఉన్నట్టే, 100% ఉన్నట్టే. ఈ వెక్టర్స్ కూడా అన్ని 100% ఉన్నట్టే. ఇక్కడ ఈ చేంజ్ ఆఫ్ యాక్సెస్ ఇవన్నీ ఉన్నట్టే. సెకండ్ ఇయర్లోనే మార్పులు వచ్చాయి. సెకండ్ ఇయర్లో పూర్తిగా తీసేసిన చాప్టర్ ఏంటి అంటే ఓన్లీ ఏరియాసే. మిగతా వాటన్నింటిలో అక్కడెక్కడ తగ్గిపోయింది. ఇప్పుడు సర్కిల్స్లో కొంత పార్ట్ తగ్గింది, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో కొంత, పెరాబోలాలో టాంజెంట్ నార్మల్స్ లేవు, ఎలిప్స్లో టాంజెంట్ నార్మల్స్ లేవు, హైపర్బోలాలో లేవు. అట్లా
ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీకు మ్యాక్సిమం మార్కులు ఎక్కడొచ్చే అవకాశం ఉంది, దాన్ని ఎలా చదువుకోవాలి. ఫంక్షన్స్లో మీకు అంటే మ్యాక్సిమం స్కోరింగ్ రావాలంటే, మ్యాక్సిమం స్కోర్ రావాలంటే మీరు ఎక్కువగా చదవాల్సిన టాపిక్స్ ఏంటి? ఫంక్షన్స్. ఫంక్షన్స్లో మీకు సుమారుగా 4 క్వశ్చన్స్ వస్తాయి ఆల్జీబ్రాలో. ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ప్రాబబిలిటీలో 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే అవుట్ ఆఫ్ ద 24 క్వశ్చన్స్ యు ఆర్ గెటింగ్ 10 హియర్. అంటే ఇంకా మిగతా వాటిలో చిన్న వాటిలో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితే ఏమి, మ్యాట్రిసెస్ అయితే ఏమి, ఇట్లా ఇది ఆల్జీబ్రాలో వస్తుంది. అలాగే మీరు క్యాలిక్యులస్ తీసుకుంటే మీరు ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. డెఫినెట్ ఇంటిగ్రల్స్ నేను అనుకోవటం ఏరియాస్ తీసేశాడు కాబట్టి డెఫినెట్ ఇంటిగ్రల్స్లోనే ఆ క్వశ్చన్ ఇస్తారని నా ఉద్దేశం. అక్కడ 6 క్వశ్చన్లు వచ్చే అవకాశం అక్కడ కనపడుతుంది. ఇంకా కోఆర్డినేట్ జామెట్రీ తీసుకుంటే మీరు కోఆర్డినేట్ జామెట్రీలో సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సైకిల్స్ 2 కలిపి ఒకటే పార్ట్ కదా, 2 ఒకటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఈ ఒక్క దాంట్లోనే మీకు 4 మార్కులు వచ్చే అవకాశం కనపడుతుంది. ఇదొకటి. ఇంకా ట్రిగనామెట్రీ తీసుకుంటే మీరు తీసుకున్నట్లయితే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనుకోవచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మీకు రఫ్గా 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే వెక్టర్స్లో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ చదువుకోమని చెప్తాం, కానీ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ కూడా ఈజీ కాబట్టి వెక్టర్స్ చదువుకున్నట్లయితే యూ కెన్ ఆన్సర్ 6 క్వశ్చన్స్ నియర్లీ. 3Dలో మీకు కంఫర్ట్ 3D కూడా చాలా ఈజీగా ఉంటుంది, 3D కూడా చదువుకోవచ్చు. 3D కూడా చదివినట్లయితే మీరు 3D కూడా చేయగలిగినట్లయితే గట్టిగా ఇక్కడ 4 మార్కులు వస్తాయి. టోటల్గా ఈ కొద్ది చాప్టర్స్ అంటే ఇందాక ఆల్జీబ్రాలో చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇయర్లో దగ్గర 3 చాప్టర్స్, సెకండ్ ఇయర్లో కాంప్లెక్స్ నెంబర్స్, డిమోయస్ థీరం, బైనామియల్ థీరం, పార్షియల్ ఫ్రాక్షన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పిఎన్సి, ప్రాబబిలిటీ అంటే 8 టాపిక్స్ ఉన్నాయి. ఇవి ఆల్జీబ్రాలో. క్యాలిక్యులస్లో తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, రేట్ మెజర్, టానినామల్స్, మ్యాక్సిమం మినిమా, మోనోటానిసిటీ ఇన్ని ఉన్నాయి. అంటే ఇవి ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 8 ఉన్నాయి, సెకండ్ ఇయర్లో వచ్చేసి ఇప్పుడు 3 ఉన్నాయి. జామెట్రీ తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఇంట్రడక్షన్ ఇవి 5 టాపిక్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్లో వచ్చేసి 5 టాపిక్స్ ఉన్నాయి. ట్రిగనామెట్రీకి వచ్చేసేటప్పటికి 9 టాపిక్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి. వెక్టర్స్కి వచ్చేటప్పటికి 2 టాపిక్స్, 3D వచ్చేటప్పటికి 4 టాపిక్స్ ఉన్నాయి. అంటే 3 + 8 11 16 25 + 6 31 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ 11 + 5 16 టాపిక్స్ అంటే 47 టాపిక్స్ ఉన్నాయి. నేనేం చెప్తున్నా అంటే 1 2 3 4 5 6 7 8 10 జస్ట్ 10 టాపిక్స్ చదవమని చెప్తున్నాను గట్టిగా. ఈ 10 టాపిక్స్ చదివితే అంటే మిగతా చదవద్దని కాదు, 47లో 10 అంటే నాట్ ఈవెన్ దీంట్లో 4 అంటే 1/4 అనుకున్నా కూడా 12 చాప్టర్స్ అవుతాయి. ఓన్లీ 10 చాప్టర్స్ అవ్వమని చెప్తున్నాను. క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి? 4, ఇవి 10, ఇవి ఒక 6, ఇవి 7 ప్లస్ ఇవి ఒక 10, ఇది 7 + 10 17 అంటే 10 27 33 మార్క్స్ ఓన్లీ వీటిలోనే వచ్చేస్తున్నాయి ఈ 10 టాపిక్స్. అంటే అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్ you are having 33 questions. Out of 80 questions, 33 questions will be given only from these topics, and remaining 47 questions will be given from the rest of the topics. ఇక్కడ 47 టాపిక్స్ అంటే 37 టాపిక్స్ ఇవి 5 + 1 2 3 4 5 6 7 8 9 చాప్టర్స్ ఇవి. 10 చాప్టర్స్ కూడా కాదు, ఓన్లీ 9 టాపిక్స్ ఇవి. టోటల్గా 47 అంటే ఇవి 38 టాపిక్స్, ఇవి 9 టాపిక్స్. ఈ 9 టాపిక్స్లో 33 క్వశ్చన్స్ వస్తున్నాయి.
ఈ 38 టాపిక్స్లో 47 క్వశ్చన్స్ వస్తాయి. మీరు చూడొచ్చు ఇక్కడ టాపిక్ ఒకటి వస్తుంది, ఆల్మోస్ట్ ఇక్కడ టాపిక్ దగ్గర 4 క్వశ్చన్స్ దాకా వస్తున్నాయి. ఈ టాపిక్స్ కనుక మీరు చదివినట్లయితే బాగా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉండేటువంటి వెయిటేజ్, ఈ వెయిటేజ్లో ఉండేటువంటి మార్క్స్, ఇదంతా కూడా లాస్ట్ 2020 దృష్టిలో పెట్టుకొని చెప్పిన విషయం. ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఇదంతా. ఇప్పుడు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఎలా ఉండాలి, హౌ టు అటెంప్ట్ ద పేపర్. పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పుకున్నాను మీకు ఏంటంటే 160 క్వశ్చన్స్ 180 minutes, వెరీ టైం బౌండ్ ఎగ్జామినేషన్ ఇది. అంటే చాలా మెమరీ బేస్. చాలామంది పిల్లలు చాలా క్వశ్చన్స్ని వాళ్ళు చూస్తుండగా చెప్పేస్తారు. ఎంసెట్లో టాప్ లెవెల్లో చేస్తున్న వాళ్ళంతా వాళ్ళు చూస్తుండగా ఆన్సర్ చెప్తారు. అంటే మీరు కూడా చాలా ఫాస్ట్గా క్వశ్చన్స్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక 120 క్వశ్చన్స్ చేయగలిగారు అనుకోండి ఉదాహరణకి, అంటే 180 minutes కదా, మీరు అంటే ఇక్కడ జనరల్గా అయితే 1 minute, 160 క్వశ్చన్స్ అంటే 1 minute కదా. మీరు రఫ్లీ 1.5 minute ఒక క్వశ్చన్ చేసినా కూడా 1.5 minute అంటే ఇక్కడ 160 ఉన్నాయి, 180 minutesలో చేయాలి. 1.5 minute చేశారనుకోండి అంటే రఫ్లీ ఎన్ని చేయగలుగుతారు మీరు, ఒక 120 క్వశ్చన్స్ చేయగలుగుతారు. 120 క్వశ్చన్స్ చేయగలుగుతారు మీరు 1.5 minutes చేస్తే. 120 క్వశ్చన్స్లో మీవి ఒక 110 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 110 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అనుకుందాం, ఒక 10 క్వశ్చన్స్ పోయినాయి అనుకుందాం. ఇంకా పోతే ఒక 40 క్వశ్చన్స్ మిగిలిపోతాయి. ఇవి రిమైనింగ్ 40. ఈ రిమైనింగ్ 40లో పిల్లలు ఏం చేస్తారంటే నో నెగిటివ్ మార్కింగ్, అసలు పేపర్లో ఎక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేకపోయేటప్పటికి ఏం చేస్తారంటే నెగిటివ్ మార్కింగ్ ఈ 40 క్వశ్చన్స్ చివరిలో టిక్ చేసేస్తారు. 40లో ఒక 25% అంటే ఒక 10 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా, ఒక 7 or 8 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా కూడా, అంటే 40లో ఒక 8 అంటే 5% అంటే 20%. ఆ 8 ఇక్కడ వచ్చి యాడ్ అయితే 118 క్వశ్చన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. 118 నేను ఇందా చెప్పాను 135+ ఉంటేనేమో బిలో 500 అని, 120 కంటే ప్లస్లో ఉంటే 2000 అని, 100 నుంచి 105 కనుక వస్తే 4000 బిలో ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు దగ్గర మీరు 180కి వచ్చారంటే ఈ రేంజ్లోనే ఉంటారు, అంటే 2000 to 2500 లోపల ఉంటారు. అంటే మీరు కనుక 120 క్వశ్చన్స్ కనుక చేయగలిగితే మీరు స్పీడ్గా పేపర్ చేయొచ్చు. అయితే ఎలా చేయాలి అంటే క్వశ్చన్ చదువుతూనే ఆన్సర్లు పెట్టేసే క్వశ్చన్స్ దగ్గర ఒక 80లో ఒక 20 క్వశ్చన్స్ అయినా మ్యాథమెటిక్స్లో చదవంగానే పెట్టేసే ఉంటాయి. ఒక 10 క్వశ్చన్స్, ఒక 20 క్వశ్చన్స్ వరకు ఫార్ములా బేస్డ్గా ఉంటాయి. ఇవేమో చదవగానే పెట్టేయచ్చు, ఇవి మెమొరీ బేస్డ్. ఇదంతా ఒక 20 క్వశ్చన్స్ అట్లీస్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి. ఈ మెమరీ బేస్డ్ అన్నిటికీ కూడా వీటికి ఈ 20 క్వశ్చన్స్ కూడా చాలా స్పీడ్గా చదవడం పెట్టేయడం అంటే 10 minutes టైం కూడా పడదు. ఈ ఫార్ములా బేస్డ్ కూడా 10 minutes టైం పడుతుంది. అంటే మీరు 40 క్వశ్చన్స్ని నియర్లీ 20 minutesలో చేసేటువంటి స్కిల్ ఉంటుంది. ఇకపోతే ఒక 30 క్వశ్చన్స్ మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. దీనికి దగ్గర 2 నిమిషాలు, 1.5 నిమిషం నుంచి 2 నిమిషాలు కూడా పట్టవచ్చు. అంటే ఇక్కడ మీకు దగ్గర 60 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇక 10 క్వశ్చన్స్ బాగా డిఫికల్ట్గా ఉంటాయి, అంటే కొంత డిఫికల్ట్ లెవెల్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలా చేయొచ్చు మీరు. ఇందులో ఇక్కడ జనరల్గా ఈ 10 minutes అన్నాను, ఇది 10 minutes, 60 minutes, 80 minutes ఇచ్చాను. ఈ 10 క్వశ్చన్స్ మీరు చేయలేకపోయినా ఈ 80 minutesలో మీరు ఈ 70 క్వశ్చన్స్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా టైం ఎక్కువ బట్టి ఇది 15 పెట్టుకున్నా కూడా మీరు 30, 60, 90 minutesలో మీరు డెఫినెట్గా ఈ 70 క్వశ్చన్స్ చేయొచ్చు. 70 క్వశ్చన్స్లో కనుక మీరు 55 క్వశ్చన్స్ కనుక కరెక్ట్గా చేయగలిగితే మీకు ఇంకా 90 minutes టైం ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఫిజిక్స్, 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ ఉంటాయి. నాకు ఫిజిక్స్ గురించి పెద్ద తెలియదు కానీ, కెమిస్ట్రీ గురించి కూడా నాకు పెద్దగా తెలియదు కానీ, ఈ
ఈ కెమిస్ట్రీ పేపర్లో పిల్లలు చాలామంది, నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను, వాళ్ళంతా 25 మినిట్స్ నుంచి 40 మినిట్స్ లోపల చేసిన వాళ్ళు ఉన్నారు ఈ పేపర్ మొత్తాన్ని. అంటే వీళ్ళు 40 మినిట్స్లోనే చేసే అవకాశం ఉంది. అంటే ఇది 90 + 40 130 మినిట్స్లో ఇది అయిపోతుంది. 130 మినిట్స్లో వీళ్ళు ఎన్ని క్వశ్చన్స్ చేస్తారు? పోనీ ఇక్కడ మొత్తం చేయకపోయినా ఒక 35 క్వశ్చన్స్ చేశారనుకుందాం. అక్కడ ఒక 70 క్వశ్చన్స్ 70 క్వశ్చన్స్ చేశారనుకుందాం. అంటే 105 క్వశ్చన్స్ చేశారు. ఇంకా ఇక్కడ 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నుంచి వీళ్ళు ఇంకా మనకి 130 50 మినిట్స్ 2 మినిట్స్ తీసుకున్నా కూడా ఒక 25 క్వశ్చన్స్ చేశారనుకుందాం 50 మినిట్స్లో. ఇవి ఫిజిక్స్ అంటే కొంచెం వర్క్ చేయాల్సి ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం అనలిటికల్గా ఉంటుంది, కొంత డిఫికల్ట్గా ఉంటుంది. 25 క్వశ్చన్స్ చేసినా కూడా దీంట్లో నుంచి వీళ్ళు ఒక 25 క్వశ్చన్స్ కనుక ఇక్కడ చేయగలిగితే ప్లస్ 25 ఇది 35 ఇది 70 ఇది ఒక 25 అంటే ఎంత అవుతుంది? 25 30 60 130 క్వశ్చన్స్ అవుతున్నాయి ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా. ఒకవేళ ఇక్కడ 65 చేసి ఇక్కడ 20 చేసినా కూడా 120 క్వశ్చన్స్ చేయొచ్చు. ఎక్కడైనా సరే కొంత టైం మిగిల్చాలి. ఎలా? అప్పుడు దీన్ని ఒక 45 మినిట్స్లో చేయడం. ఇది ఎట్లా 40 మినిట్సే, ఇది ఒక రఫ్గా ఇక్కడ మనం కొంత టైంని ఒక 80 మినిట్స్లో ఇది చేయగలగడం. ఇది 60 మినిట్స్ అంటే ఇక్కడ 10 ఇక్కడ 10 వేసుకుంటే 80 మినిట్స్లో ఇది ఒక 40 మినిట్స్, అదొక 45 మినిట్స్. అంటే 80 + 40 + 45 అంటే 165 మినిట్స్ పట్టింది. ఇంకా 15 నిమిషాల టైం మనకి మిగిలింది. ఈ 15 నిమిషాల్లో ఈ 40 క్వశ్చన్స్ మనకి రావు కాబట్టి టకటకా వాటిని టిక్ చేసేయడమే, చకచకా వాటిని టిక్ చేయడం. అయితే ఈ ఎక్కడ మనం ఏ క్వశ్చన్స్ మనం టిక్ చేయలేదు అనేది ఒకటి ఐడియా ఉండాలి. పిల్లలు జనరల్గా ఎంసెట్లో ఏంటంటే లైన్లో క్వశ్చన్స్ రౌండప్ చేయాల్సి వస్తుంటుంది. ఇప్పుడంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి రౌండప్ చేయాల్సి వస్తుంది. అయితే వీళ్ళు స్కిప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ క్వశ్చన్ వదిలేశారు అనేది ఏదో ఒక రకంగా మార్క్ చేసుకొని పెట్టుకొని ఆ మార్క్ని మళ్ళీ ఎలిమినేట్ చేసేటట్టుగా ఉండాలి. అలా ఉంటేనే వీళ్ళు మళ్ళీ ఏవి వదిలేశారు అనేది స్పీడ్గా పిక్ చేయగలుగుతారు. అంటే ఇంతకుముందు అయితే ఆఫ్లైన్లో బబుల్ చేసినప్పుడైతే 1 2 అని రాసినప్పుడు ఏదో ఒకటి పెన్సిల్తో అక్కడ టిక్ చేయడం, తర్వాత దాన్ని తుడి చేయడం ఇట్లా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ 40 క్వశ్చన్స్ని మీరు స్పీడ్గా ఈ 15 నిమిషాల్లో, అది ఊరికే మార్క్ చేసేటివి కాబట్టి మీకు తెలియదు కాబట్టి మీకు అప్రాక్సిమేట్గా ఏదైనా ఐడియా ఉంటే అది, ఒకవేళ ఏది లేకపోతే బ్లైండ్గా ఏదో ఒకటి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కదా పెట్టేసినట్లయితే ఒక 10 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే మన లక్కీ, పోనీ 6-7 క్వశ్చన్లు కరెక్ట్ అయినా కూడా ఒక సరిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ రఫ్గా ఇవి ఒక 120 క్వశ్చన్స్, ఇందులో నుంచి ఒక 6-7 క్వశ్చన్స్, ఒక 5 పెట్టుకున్నా కూడా 125 క్వశ్చన్స్ కనుక మనం చేయగలిగితే విల్ బి ఎట్ ది టాప్ పొజిషన్. 125 క్వశ్చన్స్ కనుక మనం చేయగలిగినట్లయితే డెఫినెట్గా మనం 100% 2000 కంటే పైన ర్యాంక్లో ఉండే అవకాశం ఉంటుంది. అంటే దీనికి మనం మ్యాథమెటిక్స్ని ఎక్కువగా కోపప్ చేయాలి. మ్యాథమెటిక్స్లో మనం ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం? 80 మినిట్స్ అన్నాం ఇక్కడ. ఈ 80 మినిట్స్లో ఓన్లీ 70 క్వశ్చన్సే చేసామని చెప్పాము ఇక్కడ. 70 క్వశ్చన్సే చేస్తాం. దీంట్లో 55 క్వశ్చన్సే కరెక్ట్ అవుతాయి అంటున్నాం. అంటే మనం 55 క్వశ్చన్సే చేసినా పర్లేదు, 60 క్వశ్చన్స్ చేసినా పర్లేదు. అలాగే అంటే ఇక్కడ ఒక మనం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ 80, ఇక్కడ ఎన్ని 70 క్వశ్చన్స్, ఇక్కడ 25 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 35 క్వశ్చన్స్, 35 ఇక్కడ ఒక 70 అంటే మనం 65 తీసుకున్నాం, 100 120 క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనం ఒక 55 అని పెడదాం. అంటే ఇప్పుడు ఈ 120 క్వశ్చన్స్ కనుక మనం చేయగలిగినట్లయితే ఆ మిగిలిన వాటిలో ఒక 5 క్వశ్చన్స్ లక్కీగా, ఇంకెక్కువ లక్కీగా కరెక్ట్ అయితే మన అదృష్టం, కరెక్ట్ అయినట్టయితే మనం 125 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే టైం ఫ్యాక్టర్. డెఫినెట్గా ఒక 1/4 ఆఫ్ ది పేపర్ అంటే 160 క్వశ్చన్స్లో నియర్లీ 30 క్వశ్చన్స్ అన్న 1/4 కాకపోయినా పోనీ నియర్లీ 30 క్వశ్చన్స్ అయినా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి పెద్ద దాంట్లో. మ్యాథమెటిక్స్ అవనివ్వండి, ఫిజిక్స్ అవనివ్వండి, కెమిస్ట్రీ అవనివ్వండి. అంటే 30% అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 160లో 30% అంటే మనం రఫ్గా ఒక 50 క్వశ్చన్లు అనుకోండి.
50 క్వశ్చన్స్ కాదు 160లో ఒక 10% అనుకుంటే 60 కదా, అంటే 48 క్వశ్చన్స్, రఫ్లీ 50 క్వశ్చన్స్. పోనీ 40 క్వశ్చన్సే పెట్టుకోండి. 40 క్వశ్చన్స్ అనుకుంటే సరే, ఫిజిక్స్లో తక్కువ ఉండొచ్చు, కెమిస్ట్రీలో ఎక్కువ ఉండొచ్చు, మ్యాథమెటిక్స్లో ఎక్కువ ఉండొచ్చు, దేంట్లో అయినా కానీ ఆల్ పుట్ టుగెదర్ రఫ్గా టోటల్ మీద ఒక 40 క్వశ్చన్స్ దగ్గర మెమరీ బేస్డ్ గాను, ఒక 40 క్వశ్చన్స్ రఫ్గా ఫార్ములా బేస్డ్గా ఉంటాయి. ఈ 80 క్వశ్చన్ని ఎవరు స్పీడ్గా చేయగలుగుతారో వాళ్ళు ఇంపార్టెంట్. మిగతా 80 క్వశ్చన్స్లో రఫ్గా 60 క్వశ్చన్స్ సింపుల్గా 1 minute 2 minutes సింపుల్ ఫార్ములాస్తో క్యాలిక్యులేట్ చేసి ఉంటాయి. ఒక 20 క్వశ్చన్స్ మాత్రమే డిఫికల్ట్ లెవెల్లో, అంటే డిఫికల్ట్గా కానీ మోడరేట్ అండ్ డిఫికల్ట్ అంటాం. లేదంటే ఈ మధ్యకాలంలో లెంగ్తీగా ఉంటున్నాయి కొన్ని క్వశ్చన్స్. అట్లా లెంగ్తీగా ఉండటం కానీ ఇవన్నీ కూడా ఈ 20 క్వశ్చన్స్లో ఉంటాయి. అంటే మనల్ని ఇక్కడ ఈ 80 + 60 ఈ 140 క్వశ్చన్స్ మనల్ని ఏం చేయవు. మనం ఎక్కువ ఈ 80 దగ్గర ఈ 60 దగ్గర మనం టైంని కోపప్ చేసి మనకి ఇక్కడే మనం ఒక 170 minutes అట్లా కనుక చేయగలిగితే 170 minutesలో చేస్తే, లేదా ఇంకా కొంచెం ఇది చేస్తే మనం మిగిలిన క్వశ్చన్స్ అన్నింటినీ ఒక 10 minutesలో 40 క్వశ్చన్స్ని పిక్ చేసేయచ్చు. ఈ రకంగా చేసినట్లయితే డెఫినెట్గా మనకి 120 మార్క్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు 120 మార్క్స్ రావాలంటే మినిమం 55 మార్క్స్ మ్యాథమెటిక్స్లో రావాలి. అంటే అప్పుడు 55 మ్యాథమెటిక్స్ వస్తే 65 రావాలి మనకి. మిగతా వాటిలో 65 రావాలంటే డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్, అంటే ఇక్కడ 55 to 60, 55 to 60 ఈజ్ ద బెటర్ మార్క్ వచ్చినట్లయితే మనం ఫిజిక్స్లో ఒక 20 ఎక్స్పెక్ట్ చేస్తే 80, కెమిస్ట్రీలో ఒక 35 దాకా మనం స్కోర్ చేయగలిగితే 115 అవుతాయి. మిగతావన్నీ మనం కనుక రఫ్గా పెట్టినట్లయితే ఇంకొక 5 మార్కులు వస్తే 120 మార్క్స్ వస్తాయి. ఈ రకంగా చేసినట్లయితే డెఫినెట్గా యూ విల్ బి సక్సెస్ఫుల్. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I wish you all success.